కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణుని కమెంట్ చేయండి. 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కూడా ఈ 7 విషయాలు ఎవరితోనూ చెప్పుకోకండి. మీకు గౌరవం బలం ఇచ్చేది మీ పిల్లలు కాదు, ఈ 5 స్తంభాలే. జాగ్రత్తగా వింటే మీరు కూడా అంగీకరిస్తారు. మనకు సాయం చేసేది కుటుంబం లేదా పిల్లలు కాదని. నిజం, వారు తమ జీవితాల్లో బిజీగా ఉంటారు. వారి బాధ్యతలు, సమస్యలు, లక్ష్యాలు వేరుగా ఉంటాయి. ఈ వాస్తవాన్ని అంగీకరించడం మొదట కష్టంగా అనిపించవచ్చు, కానీ అది మనకు స్వతంత్రతను, మానసిక ప్రశాంతతను ఇస్తుంది. చిన్ననాటినుంచి మనకొక అబద్ధం నేర్పబడింది: ముసలి వయసులో పిల్లలే మనకు ఆధారమవుతారు అని. కానీ జీవితంలో అది చాలాసార్లు నిజం కాదు. కాబట్టి 60 ఏళ్లు దాటిన తర్వాత ఆనందంగా, స్వతంత్రంగా జీవించాలంటే ఈ 5 స్తంభాలను మన జీవితంలోకి తీసుకోవాలి. ఇవి ఎవ్వరూ మన దగ్గర నుండి తీసుకోలేరు. ఇవి మన ప్రశాంతతను, ఆనందాన్ని, జీవితానికి అర్థాన్ని ఇస్తాయి. గతాన్ని వదిలేయడం చాలా ముఖ్యం. చాలామంది పాత బాధలను, అప్పులను, చేదు జ్ఞాపకాలను పదే పదే గుర్తు చేసుకుంటూ బాధపడతారు. కానీ నిజమైన శాంతి కావాలంటే గతాన్ని వదిలేయడం నేర్చుకోవాలి. మన తప్పులను అంగీకరించడం, మనకు బాధ కలిగించిన వారిని క్షమించడం ఉత్తమ మార్గం. క్షమించడమంటే వాళ్లు చేసిన తప్పులను పూర్తిగా మరిచిపోవడం కాదు. అది మన మనస్సును బాధ నుండి విముక్తి చేయడం. కొత్త బిరుదులు, కొత్త ప్రయాణాలు కూడా ఈ దశలో చాలా అవసరం. ముగిసిపోయిందని అనుకోవలసిన అవసరం లేదు. ఇప్పటికీ మనం కొత్త విషయాలు నేర్చుకోవచ్చు, కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టవచ్చు, జీవితంలో కొత్త ఉత్సాహం నింపుకోవచ్చు. శారీరక ఆరోగ్యం జీవితానికి మొదటి ప్రాధాన్యత. 60 ఏళ్ల తర్వాత మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కాలం మనకు ఎన్నో చేదపాఠాలు నేర్పుతుంది. ఆరోగ్యం బలహీనమైతే పిల్లలు మనసులో చిరాకు పెరుగుతుంది, వారికి భారమవుతున్నామన్న భావన కలుగుతుంది. అందుకే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు నడక మనం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాదు, ఆహారం కూడా ఆరోగ్యానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. మనం తినే ఆహారమే మన శరీరానికి, మనిషికి శక్తినిస్తుంది. కూరగాయలు, పండు, పోషకాహారాన్ని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం ఆరోగ్యకరమైన జీవనశైలిని ఏర్పరుస్తుంది. మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులను దూరంగా ఉండాలంటే ఆహార నియంత్రణ తప్పనిసరి. మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమైనది. వృద్ధాప్యంలో ఒంటరితనం ఒక పెద్ద సమస్యగా మారుతుంది. కొన్నిసార్లు మన జీవితంలో ఉన్నవారు దూరమవుతారు, మనం నమ్మిన కొందరు మరిచిపోతారు. అయినప్పటికీ మన మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడం మన బాధ్యత. ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం, యోగా కోసం కేటాయిస్తే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే గతాన్ని పట్టుకొని బాధపడకూడదు, భవిష్యత్తు గురించి అనవసరంగా భయపడకూడదు. ప్రస్తుతాన్ని ఆనందంగా గడపడం నేర్చుకోవాలి. స్నేహాలు మరియు బంధాలు కూడా మన జీవితంలో పెద్ద మద్దతు. మనల్ని నిజంగా అర్థం చేసుకునే వ్యక్తులెవరో గుర్తించడం ముఖ్యం. స్నేహాలు జీవితాంతం మన వెంట ఉంటాయి. పాత స్నేహితులకు ఒకసారి ఫోన్ చేయండి. ఒక చిన్న సంభాషణ కూడా పెద్ద అనుబంధాన్ని మళ్లీ ప్రాణం పోసేలా చేస్తుంది. అంతేకాదు, కొత్త స్నేహాలను కూడా ఏర్పరచుకోవచ్చు. స్నేహం వయస్సుతో సంబంధం లేదు, అది మన హృదయంతో సంబంధం ఉన్న బంధం. గతాన్ని పట్టుకొని బాధపడకూడదు, భవిష్యత్తు గురించి అనవసరంగా భయపడకూడదు. ప్రస్తుతాన్ని హృదయపూర్వకంగా గడపడం నేర్చుకోవాలి. మీరు ఈ 5 ముఖ్యమైన సూత్రాలను జీవితంలో అమలు చేస్తే భవిష్యత్తు మరింత స్థిరంగా, ఆనందంగా మారుతుంది. ఇక 60 ఏళ్లు దాటాక జీవితం మరింత ఆనందంగా ఉండాలంటే ఇప్పుడు మనమే నిర్ణయం తీసుకోవాలి. 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలను ఎవరితోనూ పంచుకోకూడదు. వయస్సు పెరిగే కొద్దీ చుట్టూ ఉన్న ప్రజలు మనపై చూపే చూపు మారిపోతుంది. ఒకప్పుడు మన పనితీరు, సమర్థత, జీవనశైలి గురించి గౌరవించినవారు ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తారు. మీరెప్పుడైనా గమనించారా? ఒక నిర్దిష్ట వయస్సు వచ్చిన తర్వాత చుట్టూ ఉన్నవారు తమకు నచ్చినట్లు మిమ్మల్ని ప్రశ్నించడం ప్రారంభిస్తారు. అప్పుడు మనకిప్పుడు మౌనం పాటించే హక్కు లేకుండా తప్పనిసరిగా మాట్లాడాలి అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఈ ప్రశ్నలు చాలా వ్యక్తిగతమైనది. వినడానికి అమాయకంగా అనిపించినా వీటి వెనక ఊహలు, అంచనాలు, కుట్రలు దాగి ఉండే అవకాశముంది. కాబట్టి మీ గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలో, మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇక ఇప్పుడు ఈ 7 ముఖ్యమైన ప్రశ్నలకు మీరు ఎవరికీ సమాధానం చెప్పకూడదు. ఎవరు ఏ ఉద్దేశంతో అడిగినా, మీరు సమాధానం చెప్పినా మీరే నష్టపోతారు. మీ వద్ద ఎంత డబ్బు ఉంది? ఈ ప్రశ్న వినడానికి సాధారణంగానే అనిపించినా వీటి వెనక ఒక రకమైన ఉద్దేశముంటుంది. కొందరు మీ ఆర్థిక స్థితిని అంచనా వేయడానికి, లేదా మీ ద్వారా ఏదైనా ప్రయోజనం పొందగలమా అని ఆలోచించి అడుగుతారు. మీరు ఎక్కువ డబ్బు ఉంది అని చెబితే వారు మీరు సహాయం చేస్తారని ఆశపడతారు.
తక్కువ డబ్బు ఉంది అని చెబితే మీ విలువ తగ్గించడానికి లేదా జాలి చూపడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి సమాధానం సింపుల్గా, నా ఆర్థిక విషయాలు పూర్తిగా వ్యక్తిగతమైనది, అందులో చెప్పడానికి ఏమీ లేదు అని చెప్పండి. మీ ఆస్తి సంపదను ఎవరికి ఇస్తారు అని అడుగుతారు. ఈ ప్రశ్న వెనక ఒక దురాశ ఉంటుంది. కొందరు సున్నితంగా, మరికొందరు స్పష్టంగా అడుగుతారు. మీ నిర్ణయాన్ని ప్రభావితం చేయడానికి ఒత్తిడి తీసుకురావచ్చు, లేదా సానుభూతి చూపవచ్చు. కాబట్టి సమాధానంగా, ఇప్పుడే దాని గురించి చెప్పలేను, సమయం వచ్చినప్పుడు ఎవరికి చెప్పాలో వాళ్లకే చెబుతాను, ఇలాంటి ప్రశ్నలు అడగకండి అని స్పష్టంగా చెప్పాలి. మీ పిల్లలు మిమ్మల్ని ఎందుకు చూడడానికి రావడం లేదు, ఇది వినడానికి సరళంగా అనిపించినా అసలు ఉద్దేశం విమర్శించడం లేదా గొడవలు రేపడం కావచ్చు. కొందరు నిజమైన ఆసక్తితో అడిగినా మరికొందరు తప్పుడు అర్థాలు చేసుకునేలా చేస్తారు. కాబట్టి సమాధానంగా, మా కుటుంబ బంధాలు ఎలా ఉన్నాయో బయటివారికి పూర్తిగా అర్థం కాకపోవచ్చు, అందుకే తప్పుగా అర్థం చేసుకుంటారని చెప్పండి. మీ అసలు వయస్సు ఎంత అని అడిగితే స్నేహితుల మధ్య సరదాగా ఈ ప్రశ్న అనిపించినా కొందరు మిమ్మల్ని వృద్ధుల జాబితాలో నెట్టడానికి ఉద్దేశపూర్వకంగా అడుగుతారు. వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. జీవితం పట్ల మన దృక్పథమే నిజమైన యవ్వనం. కాబట్టి సమాధానంగా, నా వయస్సు నా వ్యక్తిగతమైనది, దానికి తోడు నేను ఏమి చేయగలను అదే ముఖ్యమని ధైర్యంగా చెప్పండి. మీకు ఆరోగ్య సమస్యలేమిటి? చాలామంది వృద్ధాప్యంలో ఉన్నవారిని చూసి ఆరోగ్యం గురించి అతిగా ప్రశ్నిస్తారు. మీకు ఏం జబ్బు వచ్చింది, ఎంతకాలం చికిత్స తీసుకుంటున్నారు అని అడుగుతారు. మీరు చెప్పిన వివరాలను వారు మరింత విస్తరించి ఇతరుల ముందు మీ బలహీనతలను బయటపడతారు. కాబట్టి సమాధానంగా, నా ఆరోగ్యం గురించి నేను నా వైద్యునితో మాత్రమే మాట్లాడతాను, బయటివారికి చెప్పాల్సిన అవసరం లేదని చెప్పండి. మీరు ఇంకా ఎందుకు పని చేస్తున్నారు? పని మానేశారా? వయస్సు పెరిగాక పని చేయడం లేదా ఆగిపోవడం రెండూ వ్యక్తిగత నిర్ణయాలు. కానీ బయటివారు దీనిపై ప్రశ్నలు వేస్తారు. పని చేస్తే ఇంకా ఎందుకు శ్రమ పడుతున్నారని, పని చేయకపోతే ఇంత తొందరగా ఎందుకు ఆగిపోయారని విమర్శిస్తారు. కాబట్టి సమాధానంగా, నా జీవన విధానం, నా అవసరాలు నాకు బాగా తెలుసు, దానికి తగ్గట్టే నేను నిర్ణయం తీసుకున్నానని చెప్పండి. మీకు ఎన్ని అప్పులు ఉన్నాయి? కొంతమంది చాలా సూటిగా ఈ ప్రశ్న వేస్తారు. ఇది వినడానికి సాధారణంగానే అనిపించినా మీ ఆర్థిక స్థితిని అంచనా వేయడానికి లేదా మీపై ఆధిపత్యం చూపడానికి అడుగుతారు. మీరు నిజం చెప్పినా వారు మీపై అంచనాలు వేసుకుని వెనకమాటలు మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి సమాధానంగా, నా అప్పులు, నా ఆర్థిక పరిస్థితి ఇవన్నీ నా వ్యక్తిగత విషయాలు, బయటివారికి చెప్పాల్సిన అవసరం లేదని చెప్పండి. ఇక ఈ 7 ప్రశ్నలకు మీరు ఎప్పుడూ సమాధానం చెప్పకూడదు. వీటికి సమాధానం చెప్పడం వలన మీ గౌరవం, వ్యక్తిగత జీవితం మరియు ఆర్థిక భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. కాబట్టి తెలివిగా, సున్నితంగా కానీ ధైర్యంగా సమాధానమివ్వడం నేర్చుకోవాలి. ఒక నిర్దిష్ట వయస్సుకు చేరిన తర్వాత ప్రజలు మీపై కొన్ని అపోహలు పెట్టుకుంటారు. మీ వయస్సును బట్టి మీరు చేయగలిగే పనులను అంచనా వేస్తారు. కానీ ఒకే వయస్సులో ఉన్న ప్రతి ఒక్కరూ ఒకేలా ఉండాలని లేదు. కాబట్టి వారికి మీరివ్వాల్సిన సమాధానమేమిటంటే, వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే, ఆనందంగా జీవించాలంటే ఆరోగ్యంగా ఉండాలని చెప్పండి. అలాగే మీరు ఎవరికైనా ప్రేమిస్తున్నారా లేదా ఎవరితోనైనా సహజీవనం చేస్తున్నారా అనే ప్రశ్న కూడా కొందరికి సరదాగా అనిపించవచ్చు. కానీ చాలాసార్లు దీని ద్వారా మీ వ్యక్తిగత జీవితాన్ని విమర్శించడానికి ప్రయత్నిస్తారు. మీరు ఒంటరిగా ఉంటే ఏకాకి అని ఏదైనా చేస్తారు. మీరు ఎవరితోనైనా జీవిస్తే ఈ వయస్సులో ఈ పనులా అని అనడం జరుగుతుంది. ఇలాంటి వారికి మీరివ్వాల్సిన సమాధానమేమిటంటే, ఇది తెలుసుకొని నువ్వు జీవితంలో ఏం సాధిస్తావు, అంత ఖాళీగా ఉండకు అని చెప్పండి. మరికొందరైతే మీరు ఎందుకు ఎవరికీ సహాయం చేయడం లేదు అని అడుగుతారు. ఆర్థిక పరిస్థితుల వల్ల ఎప్పుడూ సహాయం చేయడం సాధ్యం కాకపోవచ్చు. గతంలో ఎంత సహాయం చేసినా ఇప్పుడు చెయ్యలేకపోతే అది గుర్తుపెట్టుకోవడం మర్చిపోతారు. అలాంటప్పుడు మీరు చెప్పాల్సిన సమాధానం, నేను చేసిన సహాయాన్ని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, సహాయం అనేది చూపించుకోవడానికి కాదు అని చెప్పండి. ఇంకొక ప్రశ్న, మీ జీవితంలో మీరు చేసిన చెత్త పని ఏంటి? కొందరు నిజంగా తెలుసుకోవాలని అడుగుతారు, మరికొందరు మీ పాత గాయాలను మళ్లీ తోగుతారు. ప్రతి ఒక్కరికి కొన్ని తప్పులు సహజం, కానీ వాటి గురించి ఎప్పటికప్పుడు బాధపడటం ఉపయోగం లేదు. కొందరు వాటిని మీపై ఆధిపత్యం చూపడానికి వాడుతారు. అలాంటప్పుడు మీరు చెప్పాల్సిన సమాధానం, జీవితంలో ఎవరైనా తప్పులు చేస్తారు, వాటి నుండి నేర్చుకోవడం ముఖ్యమని, వాటిని మళ్లీ మళ్లీ తలుచుకోవడం కాదని. ఇలాంటి ప్రశ్నలకు తగిన విధంగా స్పందించడం వలన మీ గౌరవం మాత్రమే కాదు, మీ మనశ్శాంతి కూడా కాపాడబడుతుంది. ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడం మంచిది. మీ వ్యక్తిగత జీవితంపై పూర్తి నియంత్రణ మీకే ఉంది. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో ఎవరూ ఎవరికీ పూర్తిగా సాయం చేయరు. కాబట్టి ఎప్పుడూ భయపడకండి. మీరు ఎప్పుడూ మీలానే ఉండండి. అప్పుడు మీ జీవితం ఆనందంగా, అద్భుతంగా ఉంటుంది. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
నేను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.